వాడగలిగితే ఆయన నామం పనిచేస్తుంది. ఎందుకంటే తన బిడ్డల్ని దేవుడు ఎప్పుడు ఆయన విడిచిపెట్టాడంట. ఎప్పటికైనా వారి కొరకు సహాయము చేయడానికే ముందుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, యేసుక్రీస్తు నామమున ఈ దినమే చీకటి పడక ముందే నాకు సహాయం అందునుగాక. హల్లెలూయా. నా కొరకు సహాయము నడుచుకుంటూ వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. రోమా 10:13 ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువారు ఎవరో సింప్లీ. అవునా, ఇది నాకు రక్షణ కావాలంటే నీకు వాక్యం చెప్తా, 10 నిమిషాలు విను. విన్న తర్వాత ఆయన నామాన్ని ఎత్తుకొని, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంలో పరిశుద్ధపరచు, నీ నామాన్ని అంగీకరిస్తున్నా అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుదల చేస్తావో యు రిసీవ్ ఏ సాల్వేషన్. సింప్లీ. అవునా, రక్షణ ఇంత సులభముగా నీ ఎదుకు వస్తుంది, నీలోకి వస్తుంది. సో రక్షణ అనేదే ఇంత సులభంగా వస్తున్నప్పుడు మిగతా విషయాలు కూడా అదే నామాన్ని బట్టి వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. సో రక్షణకి వాడిన నాలుక మిగతా విషయాలకు కూడా నీ నాలుక వాడాలా, ఆయన నామాన్ని వాడాలా. ఆమేన్. సో ఇఫ్ యు ఆర్ నువ్వు రక్షణ పొందడమే కాకుండా రక్షణతో ఇంకేమైనా ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రబుల్ వాటెవర్ ఏదైనా సరే అంట ఆయన నామానికే సాధ్యం. ఆమేన్. హల్లెలూయా. ఎగిరి పడుతున్న ఆ అలలకైనా ఇంకేదైనా be calm in the name of Jesus. Be calm in the name of Jesus. Be calm in the name of Jesus. ఇది పనిచేస్తుంది. హల్లెలూయా. ఇది పనిచేస్తుంది. అందుకనే కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. కాల్. ఆయన నామాన్ని ఉచ్చరించిన వాళ్ళు రక్షణ పొందుతారు. ఆయన నామాన్ని ఉచ్చరించిన వాళ్ళు సహాయాన్ని పొందుతారు. హల్లెలూయా. అందుకే నమ్మే వాళ్ళు నిజంగా మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయండి. అద్భుతాలు జరుగుతాయి. ఓకే, అద్భుతాలు జరుగుతాయి. చూద్దాం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు. ఇంగ్లీష్ చదవండి ఒకసారి. And it shall come to pass that whosoever shall call on the name of the Lord, call upon the shall call on the name of the Lord, shall call name of the Lord, shall be saved. ఎవరైతే ఆయన నామాన్ని పలుకుతారో వాళ్ళు రక్షణ పొందుతారు. ఎవరైతే ఆయన నామాన్ని పలుకుతారో వాళ్ళు విడుదల పొందుతారు. అవునా? సో we have so many tensions. అవునా? మనం ప్రస్తుత కాలంలో ప్రతి విషయం మనతో మాట్లాడుతూనే ఉంటుంది. మాట్లాడదా? చెప్పండి, మాట్లాడదా? అవునా? ఈ ఫోన్ కూడా మనతోనే మాట్లాడుతుంది. పొద్దుని సాయంత్రం వరకు మనతో మాట్లాడుతూనే ఉంటది. ఇస్తావా ఏవా, ఇస్తావా ఏవా, వస్తావా రావా, అవుతుందా కాదా, కట్టవా, మాట్లాడదా? చెప్పండి, మాట్లాడుతూనే ఉంటుంది. ద సేమ్ వే మన నోరు కూడా ఆయన నామాన్ని మాట్లాడుతూనే ఉండాలి. ఎందుకంటే సహాయము దేవుని వల్ల కలుగుతుంది అన్నప్పుడు మనం నోరు మూసుకుంటే ఏం పనిచేయదు. ఆమేన్. స్వస్థత ఆయన నామంలో జరుగుతుంది అంటే మనం నోరు మూసుకొని కూర్చోవద్దు. ఆమేన్. సో నేమ్ ఆఫ్ జీసస్ కాల్ ఆన్ ద టైం. ఆ సమయం ముందు, ఆ విషయంలో, ఆ ప్రస్తుత కాలంలో, ఆ ఇబ్బందుల్లో యేసుక్రీస్తు నామం పనిచేస్తుంది. హల్లెలూయా. బిలీవర్స్, నమ్మే వాళ్ళు మాట్లాడతారు. నమ్మిన వారికే సాక్ష్యాలు కలిగి ఉంటారు. హల్లెలూయా. నమ్మే వాళ్ళు సాక్ష్యాలను కలిగి ఉంటారు. అందుకనే when you are in trouble, నువ్వు ట్రబుల్ మాట్లాడేది యేసుక్రీస్తు నామం మాట్లాడాలా. హల్లెలూయా.